హలో ఎవ్రీవన్, దిస్ వినయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎప్టమ్ పోలీస్ అకాడమీ. సో ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఒక స్మాల్ మెసేజ్ ఇద్దామని చెప్పేసి. మనం అందరికీ తెలుసు, రీసెంట్గా న్యూస్ చూస్తున్నాము. ఆ న్యూస్లో పహల్గమ్ అటాక్ తర్వాత అంటే మనల్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు ఒక అమాయకులైన ప్రజల్ని చాలామందిని చంపేశారు. దాని తర్వాత రిటాలియేషన్గా ఇండియా పాకిస్తాన్ సంబంధించిన 19 తీవ్రవాదుల ప్లేసెస్లో గుడారాల మీద అటాక్ చేసింది. దాని తర్వాత వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇది రీసెంట్గా చూస్తున్నాము. అయితే ఈ డిస్కషన్ అయినా లేకపోతే ఈ ఇష్యూ జరిగే మధ్యలో చాలామంది ఏం చేస్తున్నారంటే వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియాలలో పోస్టులు పెడుతున్నారు. సో దానికి సంబంధించి మన ఆర్మీ చీఫ్ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఏంటంటే మీ ఏరియా నుండి ఆర్మీ వ్యాన్స్ వెళ్ళినా లేకపోతే ఆర్మీ జీప్స్ వెళ్ళినా లేకపోతే ఎలాంటి ఆర్మీకి సంబంధించిన యాక్టివిటీస్ కనబడినా మీరు వాటిని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టకండి అని చెప్పాడు. అంటే అది చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే మన యాక్టివిటీస్ అని మన మూమెంట్స్ అని మనం సోషల్ మీడియాలో పెట్టినట్టయితే సో మనం ఎలాగా సోషల్ మీడియా వాడుతున్నామో పాకిస్తాన్ కూడా అలానే వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ మన సోషల్ మీడియాలో ఎంటర్ అయిపోయి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే పాకిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో దయచేసి అలాంటి పనులు చేయకండి. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళు మిసైల్స్ ద్వారా అటాక్ చేస్తున్నారు, సైబర్ అటాక్ చేస్తున్నారు. అంటే సైబర్ అటాక్స్ ఎలా చేస్తున్నారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక అనానమస్ ఒక ఫోటో పంపిస్తారు మీకు. ఆ ఫోటో మీద క్లిక్ చేయడంతోనే మీ డేటా అంతా వాళ్ళకి వెళ్తుంది, మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళకి వెళ్తుంది. సో అలాంటి పని చేయకండి. అంటే వాళ్ళు సైబర్ అటాక్స్ ఎలా విధంగా చేస్తున్నారంటే లింక్స్ పంపిస్తున్నారు, ఫొటోస్ పంపిస్తున్నారు, నార్మల్ టెక్స్టులు కూడా పంపిస్తున్నారు. ఈ మధ్యలో కాల్స్ కూడా చేస్తున్నారు. ఆ కాల్స్ అన్నోన్ కాల్స్ ఎత్తకండి. 10 days దయచేసి అన్నోన్స్ కాల్స్ ఎత్తకండి. మనకు ట్రూ కాలర్ ఉంది, ఆ ట్రూ కాలర్లో స్పామ్ అని పడుతుంది, లేకపోతే డిఫరెంట్ నేమ్స్ పడుతున్నాయి. వాటిని కూడా జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఎప్పుడైతే మనం సైబర్ థ్రెట్ అని మీకు అనిపించినప్పుడు మన సైబర్ క్రైమ్ టీమ్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. సో దేర్ బై దే విల్ టేక్ దేర్ స్టెప్స్. సో మీరు మాత్రం జాగ్రత్త ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేశ సైనికులు బార్డర్లో ఎంత పోరాడుతున్నారో, ఎంత వీరోచితంగా పోరాడుతున్నారో అదే విధంగా మనం కూడా మన వంతుగా మనము దేశానికి ఏదో విధంగా హెల్ప్ చేస్తూనే ఉండాలి. అంటే మనం ఆ బార్డర్లోకి వెళ్ళి మనం హెల్ప్ చేయనవసరం లేదు, కానీ మన వంతు సహాయం ఏంటంటే మనకు ఆర్మీ చీఫ్ ఏం చెప్పినా లేకపోతే అధికారులు ఏం చెప్పినా కూడా మనం వాటిని పాటిస్తే సరిపోతుంది. అంటే ఆర్మీ చీఫ్ చెప్పడానికి దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఫొటోస్ పెడితే ఆ ఏరియాలో తిరిగిన మూమెంట్స్ అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. సో వాళ్ళు దానికి తగ్గట్టే వాళ్ళ యాక్షన్స్ తీసుకుంటారు కదా. సో మనము అలాంటి యాక్షన్స్ ఏం చేయకండి. దయచేసి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకండి. రైట్. ఇంకొకటి ఏంటంటే కమ్యూనలిజం సంబంధించిన యాక్షన్స్ ఎవరు చేయకండి దయచేసి. ఎందుకంటే మనము దేశానికి బయట పోరాడుతున్నాము, ఎట్ ద సేమ్ టైం దేశం లోపల కూడా పోరాడాలంటే మనకు ఆర్మీ జవాన్లకు సైనికులకు చాలా ఇబ్బంది అవుతుంది, గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితులు ఎప్పుడు మన దేశంలో మనం క్రియేట్ చేయకండి. వి ఆర్ ఇంటిగ్రల్ పీపుల్, రైట్. మనం దేశ సమైక్యత సౌభ్రతత్వం కొరకు మనం పోరాడాలి. ఎప్పుడు కమ్యూనల్ సంబంధించినవన్నీ మన మధ్యలో ఇలాంటి అంతరాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే, రైట్. సో అందరం బాగుండాలి, దేశ ప్రజలందరూ బాగుండాలి. మనము దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. కాబట్టి మీరు అందరూ మన అధికారులైనా లేకపోతే మన ఆర్మీ నుండి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా దయచేసి వాటి ఫాలో అయ్యి మన దేశాన్ని మనం రక్షించుకుందాం. థ్యాంక్ యూ. అందరు బాగుండాలని కోరుకుంటూ మీ ఎప్టమ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వినయ్ కుమార్.